టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్లో ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారు మన డైటిషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా జనరల్ హెల్త్లో ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్లో డీహైడ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం అంతా జనరల్ హెల్త్లో డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లిక్విడ్స్ ఎంతవరకు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ముందుగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. సో లహరి, డీహైడ్రేషన్ అన్నారు. డీహైడ్రేషన్ అనగానే చాలా సింపుల్గా ఈజీగా తీసుకుంటారు అందరూ. అది ఒక హెల్త్ ప్రాబ్లం లాగా కూడా అనుకోరు, ఇష్యూ లాగా అనుకోరు. అసలు డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి డీహైడ్రేషన్ అంటే తెలియకపోవచ్చు కూడా. సో వాట్ ఈస్ డీహైడ్రేషన్? సో డీహైడ్రేషన్ అంటే మన బాడీలో ఆల్మోస్ట్ 70% పైగా వాటరే ఉంటుంది అట్ డిఫరెంట్ టైమ్స్ అనమాట. సో ఈ 70% పైగా వాటర్ ఉన్నప్పుడు వాటర్ అనేది మన బాడీలో జరిగే రకరకాల పనులన్నిటికీ కూడా చాలా ఎసెన్షియల్. మన డైజెషన్ కరెక్ట్గా అవ్వాలన్నా, లేదా ఈవెన్ మన నర్వ్ సిగ్నల్ సరిగ్గా పనిచేయాలన్నా, బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి ఎనర్జీ వాటికి వెళ్ళాలన్నా, ఆర్ ఈవెన్ ఎక్స్క్రీషన్ అంటే బాడీలోని వేస్ట్ అన్ని బయటకు పంపాలన్నా, వీటన్నిటికీ కూడా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్ లెవెల్స్ తక్కువైనప్పుడు వీటన్నిటిలో కూడా తేడా వస్తుంది. సో జనరల్లీ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అంటే ఓన్లీ నోరు ఎండిపోయినట్టు ఉండటం మాత్రమే కాదు, లేదా దాహం వేయడం మాత్రమే కాదు. డీహైడ్రేషన్కి కన్ఫ్యూజన్ ఒక సిమ్టమ్, అంటే ఏం జరుగుతుందో అర్థం కాకపోవడము అట్లాంటివి, అలాగే కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటము, బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవడము, ఇట్లాంటివన్నీ కూడా డీహైడ్రేషన్ సిమ్టమ్స్ కింద వస్తాయి. ప్లస్ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వాటర్ ఇంటేక్ సరిగా లేకపోతే, అంటే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. జనరల్లీ డీహైడ్రేషన్ నార్మలీ వాటర్ ఇంటేక్ కొంచెం తక్కువ అవగానే డీహైడ్రేషన్ వచ్చేది. అయితే కొన్ని హెల్త్ కండిషన్స్లో ఏదైనా తీసుకున్నటువంటి ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఎటువంటి బగ్స్ అయినా ఉన్నట్టయితే, అంటే ఏదైనా మైక్రోబ్స్ ఉన్నట్టయితే, దాని మూలాన మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినట్టయితే, ఎక్కువ వామిటింగ్స్, డయేరియా ఇట్లాంటివి అయినప్పుడు మనకి డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, టెంపరేచర్స్ ఎక్కువగా ఉండేటప్పుడు హాట్ టెంపరేచర్స్లో చాలా మంది హెడేక్ అంటూ ఉంటారు, కానీ కొంచెం లిక్విడ్ ఏదైనా తీసుకోగానే తగ్గిపోతూ ఉంటుంది. సో డీహైడ్రేషన్ వల్ల కూడా అలా హెడేక్స్ రావచ్చా? డెఫినెట్లీ. డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి అనుకున్నాం. సో హెడేక్ కూడా అందులో ఒక సిమ్టమ్ కావచ్చు. ప్లస్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఆర్ ఎక్కువ స్వెట్టింగ్ జరిగినప్పుడు మనం దానికి తగినట్టు ఫ్లూయిడ్స్ రిప్లేస్ చేయకపోతే, అంటే మనం ఆ స్వెట్ ద్వారా, చెమట ద్వారా పోయినటువంటి నీళ్ళని మనం తిరిగి తీసుకున్నట్టయితే కనుక ఈ హెడేక్స్ లాంటివి రావడం జరుగుతుంది. అయితే ఎక్స్ట్రీమ్ కేసెస్లో కానీ మనకి పూర్తిగా డీహైడ్రేట్ అవ్వడం, అంటే వడదెబ్బ తగిలేంత ఈ డీహైడ్రేషన్ లెవెల్స్ రావడం అనేది ఎక్స్ట్రీమ్ కేసెస్లో జరుగుతుంది. అండ్ మీల్కి ముందు వాటర్ తీసుకోవాలా, లేకపోతే మీల్ అంతా కంప్లీట్ చేసాక ఒక 10 to 15 minutes గ్యాప్ ఇచ్చాక వాటర్ తీసుకోవాలా? జనరలీ అసలు మీల్ టైంలో వాటర్ ఎక్కువ తాగాల్సిన అవసరం రాకూడదు. ఎందుకంటే మన హైడ్రేషన్ స్టేటస్ కరెక్ట్గా ఉన్నట్టయితే, రోజు మనం కరెక్ట్గా వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటున్నట్టయితే కనుక, కొంతమందికి కరెక్ట్గా ఫుడ్ తినే టైంకి దాహం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఆహారం మనం మింగాలి అన్నా, లేకపోతే ఆ లోపలికి కరెక్ట్గా స్మూత్గా వెళ్ళాలి అన్నా సెలైవా సెక్రీషన్ అనేది, అంటే నోట్లో లాలాజలం అనేది అవసరం. సో ఆ సెలైవా సెక్రీషన్ తగ్గడానికి కారణం డీహైడ్రేషన్ అన్నమాట. సరిగ్గా వాటర్ తాగకపోతేనే నోరు డ్రైగా అయిపోయి తినేటప్పుడు వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవాయిడ్ చేయటం కోసం రోజంతా సరిగ్గా నీళ్ళు తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తినడానికి ముందు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు తీసుకోవచ్చు. అలాగే తిన్న తర్వాత కూడా ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు ఫుడ్తో పాటు వాటర్ తీసుకోవడం కంటే, తిన్న తర్వాత ఒక 5-10 minutes గ్యాప్ ఇచ్చి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గంటన్నర తర్వాత రెగ్యులర్గా మనం ఎలా అయితే ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుంటామో అలా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో డీహైడ్రేషన్ అనగానే చాలామంది ఏంటంటే ఓన్లీ నేను లిక్విడ్స్ తీసుకోవాలి అనుకుంటారు, కానీ మనకి ఫ్రూట్స్ కానీ కొన్ని రకాల వాటరీ వెజిటబుల్స్ ద్వారా కూడా మనకి లిక్విడ్ అనేది చేరుతుంది కదా? డెఫినెట్లీ అండి. మనం రోజులో తీసుకునే వాటర్లో కనీసం ఒక 20 to 30% మనకి ఫుడ్ ద్వారా కూడా వస్తుంది. సో ఈ
ఆహారం చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటరీగా ఉండేటువంటి ఫ్రూట్స్, వాటర్ ఎక్కువ ఉండేటువంటి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్, అట్లాగే మనం తయారు చేసుకునేటువంటి డిషెస్ కూడా కొంత వాటరీగా ఉండేలాగా, పప్పు లాంటివి కుక్ చేసుకున్నప్పుడు కూడా చాలా హార్డ్గా కాకుండా కొంత వాటర్ ఎక్కువ ఉండేలాగా, సెమీ సాలిడ్ లాగా, అండ్ సూప్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం రోజుకి సరిపడా నీళ్లు తీసుకోవడానికి ఉపయోగపడే మెథడ్స్ అన్నమాట. ఓకే, సో డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా అనే విషయాన్ని జనరల్ హెల్త్లో తెలియచేయండి. జనరల్ హెల్త్లో డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం పాలకూర ఇడ్లీ, క్యారెట్ రసం. మంగళవారం స్ప్రౌట్స్ దోశ, సొరకాయ చట్నీ. బుధవారం మిల్లెట్ కిచిడి, టొమాటో రైతా. గురువారం ఆల్మండ్ ఓట్స్, మెలన్ ఫ్రూట్ బౌల్. శుక్రవారం మిల్లెట్ పొంగల్, మునగాకు సాంబార్. శనివారం క్యాబేజ్ ఊతప్పం, కీరా చట్నీ. ఆదివారం వెజ్ శాండ్విచ్, మస్క్ మెలన్ మిల్క్ షేక్. డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు వారం అంతా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి, చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం వెజ్ శాండ్విచ్ అండ్ మస్క్ మెలన్ మిల్క్ షేక్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ వెజ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో వెజ్ శాండ్విచ్ పెట్టారు బ్రేక్ఫాస్ట్కి, అండ్ ఇట్స్ హెల్దీ, చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. డీహైడ్రేషన్ అయ్యే వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? సో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కేవలం మనము వాటర్ మాత్రమే ఎక్సెసివ్గా ఇవ్వడం అని కాకుండా కొంత అమౌంట్ ఆఫ్ సాల్ట్స్, అదర్ న్యూట్రియంట్స్ లైక్ పొటాషియం, సోడియం లాంటివి కూడా ఇవ్వడం అనేది చాలా అవసరము. జనరలీ ఎలక్ట్రాల్ పౌడర్లో ఇవే కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం డీహైడ్రేషన్ అనగానే కేవలం నీళ్ళ ద్వారానే డీహైడ్రేషన్ క్లియర్ చేయాలి అనుకోవడము, లేకపోతే కేవలం లిక్విడ్స్ మాత్రమే మనకి దారి కాదు. జనరలీ చూస్ చేసుకునే ఫుడ్స్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేట్టు చూసుకుంటే సరిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ మనకి వెజిటబుల్స్ అన్నీ, పర్టికులర్లీ కీరా అయితే ఆల్మోస్ట్ 93-94% వాటర్ ఉంటుంది. ఈవెన్ క్యాప్సికంలో కూడా అలాగే 90+% వాటరే ఉంటుంది. అండ్ క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ, క్యారెట్లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ, బట్ కంపేర్ టు దట్ ఆల్ అదర్ వెజిటబుల్స్ వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనం తీసుకునేది సాలిడ్ ఫుడ్, ఫిల్లింగ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వెజిటబుల్స్ అన్నిటి నుంచి వాటర్ వస్తుంది, అలాగే పొటాషియం వస్తుంది, కొంత అమౌంట్ ఆఫ్ సోడియం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు రిప్లెనిష్ అవ్వాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నమాట. ఫర్దర్గా జనరలీ శాండ్విచ్ అనగానే ఓన్లీ వెజిటబుల్స్ ఉంటే డ్రైగా ఉంటుంది, తినలేకపోవడం అని చెప్పి సాసెస్, కెచప్ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటారు. అది కాకుండా హెల్దియర్ ఆల్టర్నేటివ్ కింద కొంత కర్డ్, అది కూడా మనము హంగ్ కర్డ్ అంటారు, లేదంటే కొంత వాటర్ రెడ్యూస్ చేసినటువంటి కర్డ్, వాటర్ ఒక క్లాత్లో తీసుకొని వాటర్ రిమూవ్ చేసినట్టయితే పైన కొంత క్రీమీగా ఉన్నటువంటి కర్డ్ ఉంటుంది. సో ఆ కర్డ్ యూజ్ చేసుకున్నట్టయితే మనకి వాటర్ వస్తుంది, అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఈ మేనేజ్ లాంటివి వాడినట్టయితే దాంట్లో ఎక్సెసివ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయడానికి కూడా కుదురుతుంది. అండ్ ఇక క్యారెట్ పర్టికులర్లీ మనకి విటమిన్ ఏ ఉంటుంది, అలాగే ఈ కెరోటినాయిడ్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఏదైనా సరే, ఎటువంటి హెల్త్ కండిషన్ అయినా కానీ మన బాడీ రికవర్ అయ్యేందుకు ఫాస్ట్గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. విటమిన్ సి కూడా మనకి వాటర్ కంటెంట్ అండ్ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి విటమిన్ సి కూడా ఉపయోగపడుతుంది. అండ్ బెల్ పెప్పర్స్, వెదర్ ఇట్ ఈస్ రెడ్ బెల్ పెప్పర్స్ కానీ ఆర్ గ్రీన్ కానీ ఎల్లో కానీ, ఎనీ కలర్డ్ క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్స్లో మనకి విటమిన్ సి అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీఆర్ చూసింగ్ ఆల్ దీస్ వెజిటబుల్స్ ఫర్ వెజ్ శాండ్విచ్. ఓకే, సో ఇక్కడ కర్డ్ చెప్పారు కదా, అది కూడా థిక్ కర్డ్ తీసుకోమన్నారు. థిక్ కర్డ్ అనగానే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటిది పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చా? అంటే కొంచెం ఒబేస్గా ఉన్నవాళ్ళు, కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, అవాయిడ్ చేయాలి? జనరలీ మనము థిక్ కర్డ్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న కర్డ్తోనే వీ కెన్ మేక్ థిక్ కర్డ్. సో టోన్ మిల్క్తో పెరుగు చేసుకొని ఆ పెరుగునే మనం కొంత కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టయితే ఫ్యాట్ కంటెంట్ కూడా రిలేటివ్లీ తక్కువగానే ఉంటుంది. సో క్రీమీ లేయర్ అనేది, లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుతున్నట్టయితే పూర్తిగా క్రీమీ లేయర్ అంతా తీసేసి ఆ కింద ఉన్నటువంటి కర్డ్తో మనం థిక్ కర్డ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో అలా చేసుకున్నప్పుడు ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, కాబట్టి ఎనీ వెయిట్ కేటగిరీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీలో. సో ఈ కర్డ్ జనరలీ మనం వెజ్ శాండ్విచ్లో ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే దీని నుంచి వచ్చేటువంటి మాయిశ్చర్
వీటన్నిటిని బైండ్ చేసి ఉంచుతుంది. సో జస్ట్ యాజ్ అ బైండర్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాల్సిన అవసరం లేదు, 1 or 2 స్పూన్స్ సరిపోతుంది. వెజ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ మస్క్ మిలన్ మిల్క్ షేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మస్క్ మిలన్ మిల్క్ షేక్. సో మస్క్ మిలన్ ఇక్కడ ఎందుకు తీసుకున్నాము అండ్ అలాగే ఈ కాంబినేషన్ డీహైడ్రేషన్కి ఎలా హెల్ప్ చేస్తుంది? డిహైడ్రేషన్ ఉన్నప్పుడు వాటర్ ఇంటేక్ ఎలా అయినా పెంచుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం కేవలం వాటరే తీసుకోవాలి అంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో లోపలికి వెళ్ళకపోవచ్చు. సో ఫుడ్ రూపంలో రకరకాల డిషెస్ రూపంలో అంటే ఫుడ్లో కూడా ఈ సూప్స్ కానీ లేకపోతే మిల్క్ షేక్స్ కానీ జ్యూసెస్ కానీ ఈ రూపంలో కనుక వాటర్ తీసుకున్నట్టయితే తేలిగ్గా అబ్సార్బ్ అవటం ఉంటుంది, అట్లాగే దాంతోపాటు న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మస్క్ మెలన్ లేదా కర్బూజా తీసుకున్నాము. కర్బూజాలో మనకి చాలా వరకు 96-97% వాటర్ ఉంటుంది అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. పర్టికులర్లీ పొటాషియం కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది అండ్ విటమిన్ ఏ కూడా ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. సో ఇవన్నీ కాంబినేషన్లో ఉన్నటువంటి మస్క్ మెలన్ కేవలం మనం ఫ్రూట్గా తినడానికే కాకుండా మిల్క్ షేక్ రూపంలో మిల్క్ తీసుకున్నట్టయితే మిల్క్ అగైన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుంది దాంట్లో. జనరలీ మిల్క్ షేక్స్ అనగానే ఏదైనా అన్హెల్దీ ఐస్ క్రీమ్స్ యాడ్ చేయడం కానీ ఎక్కువ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మిల్క్ షేక్స్ డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి మంచిదైనప్పటికీ కూడా దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండటము, అడిటివ్స్ ఎక్కువ ఉండటము, షుగర్ ఎక్కువ ఉండటము, దట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. సో దానికి రిప్లేస్మెంట్ కింద మనం ఇలా ఫ్రూట్స్ యూజ్ చేసుకున్నట్టయితే అంత షుగర్ అవసరం లేకుండా అంత ఫ్యాట్ కంటెంట్ అవసరం లేకుండా కూడా థిక్ మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు అండ్ ఆ మిల్క్ షేక్స్ ద్వారా మనం వాటర్ కంటెంట్ కూడా పెంచుకోవచ్చు. సో బనానా విషయానికి వస్తే బనానాలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది రిలీవ్ చేయడానికి కూడా మనకి బనానాస్, అందులోనూ బాగా పండినటువంటి బనానా చాలా బాగా ఉపయోగపడుతుంది. బనానాస్లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏ కారణం మూలానైనా, యూజువలీ డయేరియా కానీ వామిటింగ్స్ కానీ ఇట్లాంటివి అయినప్పుడు డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి కారణాల వలన డిహైడ్రేషన్ వచ్చినట్టయితే డిహైడ్రేషన్ అయినప్పుడు లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫుల్ఫిల్ చేయడానికి బనానాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మస్క్ మిలన్ మిల్క్ షేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. కవిత ఇలా అడుగుతున్నారు, మా మదర్కి డయాబెటీస్ ఉంది, ప్రతిరోజు టీ కాఫీలోని కొంచెం స్టీవియా పౌడర్ వేసి ఇస్తున్నాను, అది కూడా ట్వైస్ ఇన్ ఏ డే, ఇలా చేయడం కరెక్టేనా తెలియచేయండి. హలో కవిత గారు, స్టీవియా కూడా వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ స్వీట్నర్సే. అయితే స్టీవియా లీఫ్ డైరెక్ట్గా వాడటం అనేది ఇంకొంత న్యాచురల్ ఫామ్లో యూజ్ చేయడం అవుతుంది రాదర్ దాన్ స్టీవియా పౌడర్ యూజ్ చేయడం. సో మీరు రెగ్యులర్గా వాడేటప్పుడు వీలున్నంత వరకు లీఫ్ యూజ్ చేయండి, కాఫీలో కానీ టీలో కానీ. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ స్టడీస్ అనేది అంటే డెకేడ్స్ తరబడి స్టీవియా యూజ్ చేస్తే ఏమవుతుంది అనేటువంటి స్టడీస్ ఇంకా జరగలేదు కాబట్టి మనకి దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ తెలియవు. సో వీలున్నంత వరకు ప్రతిరోజు కాకుండా ఇదర్ ఆల్టర్నేట్ డేస్ కానీ లేదా వారంలో 2 లేదా 3 రోజులు మాత్రమే ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకోవడం సేఫ్. మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వెజ్ శాండ్విచ్. సో ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. శాండ్విచ్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా హెల్తీగా తీసుకోవాలి అండ్ అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే కూడా ఇది చాలా మంచి రెసిపీ. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం, ఇందులోకి మనం క్యాబేజ్ యాడ్ చేసుకుందాం, లో క్యాలరీ అండ్ అలాగే మనకి చక్కటి వాటరీ వెజిటబుల్. క్యాబేజ్లో చక్కటి వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, లో క్యాలరీ వెజిటబుల్. సో మనం ఇలా క్యాబేజ్ని చూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే సన్నగా ఇలా తరిగి మనం వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం, అగైన్ ఫైబర్ అండ్ వైటమిన్ ఏ. క్యాప్సికమ్ అగైన్ లో క్యాలరీ వెజిటబుల్, వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ వాటరీ వెజిటబుల్ కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా మనకి క్యాప్సికమ్, క్యాబేజ్ లాంటి వెజిటబుల్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం కొంచెం ఉప్పు. ఇది ఆప్షనల్ అండి, ఏమైనా బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉంటే ఉప్పు వేసుకోవడం మానేయండి. కొంచెం మిరియాల పొడి. అండ్ ఇందులోకి మనం మైనీస్ లాంటివి అన్హెల్దీ కాకుండా ఇంగ్రీడియంట్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. సో ఫ్రెష్ కర్డ్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కర్డ్ని తీసుకుంటే బెటర్. కొంచెం థిక్ కర్డ్ని యాడ్ చేసుకుంటే దీనికి బైండింగ్కి బాగుంటుంది. అండ్ అది క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది కాబట్టి తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది శాండ్విచ్.
సో ఇప్పుడు నేను 2 బ్రౌన్ బ్రెడ్ కానీ హోల్ వీట్ బ్రెడ్ కానీ మనకి హెల్దీ కాబట్టి వైట్ మిల్క్ బ్రెడ్ కాకుండా ఇలాంటిది బ్రౌన్ కానీ లేకపోతే హోల్ వీట్ బ్రెడ్ కానీ చూస్ చేసుకోండి. మరి కాస్త థిక్ కర్డ్ని, ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అనుకుంటే, అండ్ అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఓన్లీ వాటర్ తాగలేం కాబట్టి ఇలా మనకి బాడీలోని లిక్విడ్ కంటెంట్ వెళ్ళాలి అంటే ఇలాంటి కర్డ్ కానీ వాటరీ వెజిటబుల్స్ కానీ తీసుకోవచ్చు. సో కాస్త ఇలా కర్డ్ని బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకొని, ఆనియన్స్ అగైన్ వాటరీ వెజిటబుల్ మీ అందరికీ తెలుసు. కొంచెం టొమాటోస్, ఇది కూడా వాటరీ వెజిటబుల్, బోల్డ్ అంత వాటర్ ఉంటుంది, వైటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ స్టఫింగ్ పెట్టుకుందాం. సో డ్రైగా ఉంటే వెజిటబుల్స్ పడిపోతూ ఉంటాయి కదండి శాండ్విచ్లో, అందుకే ఇలా మనం కర్డ్తో బైండ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం కుకుంబర్ కూడా పెట్టుకుందాం. ఇలా శాండ్విచ్ని క్లోజ్ చేసుకుందాం. సో వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చాలా మందికి డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాటర్ సరిగ్గా తీసుకోరు. వాటరే కాదు, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోరు. మన బాడీలో ప్రతి ఫంక్షన్కి మనకి వాటర్ అన్నది, లిక్విడ్ అన్నది చాలా అవసరం. డైజెషన్ ప్రాపర్గా అవ్వాలి అన్నా, కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అన్నా, కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలి అన్నా, అండ్ బ్లడ్ కూడా మనకి సరఫరా సరిగ్గా అవ్వాలి అన్నా కూడా వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వాటర్ని ప్లెయిన్ డ్రింకింగ్ వాటర్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదా చక్కటి సూప్స్ ద్వారా, వాటరీ వెజిటబుల్స్ ద్వారా, అండ్ మనకి జ్యూసెస్ ద్వారా, స్మూతీస్ ద్వారా, ఇలా రకరకాల ఆప్షన్స్లో మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ వాటర్ తాగడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి. సో అలా అయినా తయారు చేసుకోవచ్చు, లేదా ఇలా వెజ్ శాండ్విచ్ తయారు చేసుకొని మనం వాటరీ వెజిటబుల్స్ని చూస్ చేసుకున్నాం కాబట్టి మన బాడీలోకి చక్కటి వాటర్ అనేది వెళ్తుంది, డీహైడ్రేషన్ తగ్గుతుంది. సో రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ మస్క్ మిలన్ మిల్క్ షేక్. మస్క్ మిలన్ మిల్క్ షేక్ ఇప్పుడు తయారు చేయబోతున్నాను. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో లిక్విడ్స్ తీసుకోవాలి అంటే చాలామంది చేసేది ఏంటంటే టీ కాఫీ 4-5 సార్లు తీసుకుంటారండి. టీ కాఫీ కాదు, ప్రాపర్గా మనం ఎక్కువ వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ న్యాచురల్గా మనకి ఏవైతే వాటరీగా ఉంటాయో వాటిని తీసుకోవడం వల్ల మన బాడీకి ఎసెన్షియల్ వైటమిన్స్ అనేవి అందుతాయి, అండ్ అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో మనం ఏ మిల్క్ షేక్ తయారు చేసుకున్నా, జ్యూస్ తయారు చేసుకున్నా, ఎక్స్ట్రాగా హనీ కానీ మనం అలాగే షుగర్స్ కానీ యాడ్ చేసుకోకుండా న్యాచురల్గా స్వీట్గా మనకి రావాలి అంటే ఇలా రైపెండ్ అంటే బాగా పండిన బనానా కానీ, లేకపోతే ఏదైనా ఫ్రూట్ కానీ, లేదా ఖర్జూరం కానీ, ఇలాంటివి ఏమైనా వేసుకోవడం వల్ల న్యాచురల్గా కూడా మనకి స్వీట్నెస్ అనేది లభిస్తుంది. సో బనానా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను మస్క్ మిలన్. బనానా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. మస్క్ మిలన్లో మనకి చక్కటి ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. కొంచెం ఫ్లేవర్ కోసం మనం వెనిలా ఎసెన్స్, అలాగే పాలు, చక్కటి ప్రోటీన్ అండ్ కాల్షియం, ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం.
రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. మనం ఫిల్టర్ చేయట్లేదు కాబట్టి పల్ప్ కూడా తీసుకుంటున్నాం. దీనివల్ల కాన్స్టిపేషన్ లాంటివి రాకుండా ఉంటుంది అండ్ స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మస్క్ మిలన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. వెజ్ శాండ్విచ్ అలాగే మస్క్ మిలన్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. వెజ్ శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 2, క్యాబేజీ తరుగు 1 కప్పు, రెడ్ క్యాప్సికం తరుగు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కీరదోసకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. వెజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్, క్యారెట్, రెడ్ క్యాప్సికం, తగినంత ఉప్పు, మిరియాల పొడి, పెరుగు వేసి బాగా కలుపుకొని తరువాత బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దానిపై పెరుగు అప్లై చేసి ఉల్లిపాయ స్లైసెస్, టొమాటో స్లైసెస్, అలాగే మనం రెడీ చేసుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని పెట్టుకొని కీరదోసకాయ స్లైసెస్ ని కట్ చేసుకొని పెట్టి మరో బ్రెడ్ తో క్లోజ్ చేసుకొని హాఫ్ గా కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే వెజ్ శాండ్విచ్ రెడీ. మస్క్ మిలన్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, అరటిపండు 1, పాలు 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్. మస్క్ మిలన్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అరటిపండు, కర్బూజా ముక్కలు, వెనిలా ఎసెన్స్, పాలు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మస్క్ మిలన్ మిల్క్ షేక్ రెడీ. శ్రీలత ఇలా అడుగుతున్నారు, కాంప్లెక్షన్ ఫెయిర్ గా అవ్వాలి, స్కిన్ స్మూత్ గా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి తెలియచేయండి. హలో శ్రీలత గారు, బాడీ కాంప్లెక్షన్ అనేది, స్కిన్ కాంప్లెక్షన్ జనరలీ మన సన్ ఎక్స్పోజర్ని బట్టి, అట్లాగే పొల్యూషన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువగా. సో వీలున్నంత వరకు సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ యూజ్ చేయటము, అట్లాగే ఎప్పుడైనా బయటికి వెళ్ళి రాగానే వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడము ఆర్ టేకింగ్ అ బాత్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం ఫుడ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ అయినటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడము, సాలడ్స్ ఎక్కువ తీసుకోవడము, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే కూడా మనకి స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇవాళ మనది మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం డీహైడ్రేషన్ గురించి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రాపర్గా లిక్విడ్స్ అనేవి మనం తీసుకోవాలి. సో ఓన్లీ వాటరే కాకుండా మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే మీల్స్లో కూడా లిక్విడ్స్ ఉండేలాగా ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని ప్లాన్ చేసుకోవాలి. అందుకే బ్రేక్ఫాస్ట్కి మనం ఇక్కడ వెజ్ శాండ్విచ్ ప్లాన్ చేసుకున్నాం. ఇందులో యూస్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఆనియన్, టొమాటో, కుకుంబర్, క్యాబేజ్, ఇలాంటివన్నిటిలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వెజిటబుల్స్తో మీరు వెజ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుంటే ఆ వాటర్ అనేది మనకు చేరుతుంది, లో క్యాలరీ వెజిటబుల్స్, వైటమిన్ సి కూడా మనకు డైరెక్ట్గా అందుతుంది, ఎందుకంటే మనం టోస్ట్ చేయట్లేదు, ఫ్రై చేయట్లేదు కాబట్టి. అండ్ అలాగే పెరుగు యాడ్ చేసుకున్నాం, థిక్ కర్డ్, ప్రోటీన్, అండ్ అలాగే మనకి చక్కగా పెరుగు ద్వారా కూడా డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తుంది, ప్రోబయాటిక్స్ అన్నవి అందుతాయి, అండ్ అందులో కూడా మనకు కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి హెల్దీ శాండ్విచ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాంబినేషన్లో మనం మస్క్ మిలన్ మిల్క్ షేక్ తయారు చేసుకున్నాం. మస్క్ మిలన్ అగైన్ వాటరీ వెజిటబుల్, అండ్ అలాగే మనకి పాలు కూడా చక్కటి వాటర్ లిక్విడ్ కాబట్టి ప్రోటీన్, కాల్షియంతో పాటు మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కూడా పాలు హెల్ప్ చేస్తాయి. సో ఈ కాంబినేషన్ ని మీరు కూడా ప్లాన్ చేసుకోండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో 2 చక్కటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని పరిచయం చేసాం. ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్ తో కలుసుకుందాం.